ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. బోలో యేసు మహారాజ్ की जय. आने वाला खुदा मसीह की जय. మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియులారా, రెండు చేతులెత్తి ప్రభును స్తుతిద్దాం. రెండు చేతులెత్తి నిండు హృదయంతో రెండు చేతులెత్తి యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ స్తోత్రం చెబుదాం. ప్రభు మనకిచ్చిన ఇక నూతన రోజును బట్టి, దినాన్ని బట్టి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి మరి మన సృష్టికర్త సార్వభౌముడైన యేసయ్యకు నిండు హృదయంతో స్తోత్రాలు చెబుతూ, మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మనకు అనుగ్రహింపబడినట్లుగా ఈ రోజంతా ఆయన కృప చేత మనం అందరం కూడా నడిపిపోనట్లు ఆయన కృపను వేడుకుందాం. కృప కలుగునుగాక, మీ అందరికీ కృప కలుగునుగాక, మీ అందరికీ కృప కలుగునుగాక. కృప, 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 కృప. దేవుడు కృపను దయచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశ్రయించి ఇలాంటి వసంతాలు, నూతన వసంతాలు అనేకముగా దయచేయనట్లుగా, అలాగే మరి క్రైస్తవ బిడ్డలు దేవుని నమ్ముకొని ప్రభును ఆరాధిస్తూ నమ్మకం ఉంటున్న ప్రియులకును, మరి సరైన గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారిని దేవుడు మంచి గృహాలతో, ఖరీదైన గృహాలతో ఆశీర్వదించి, సంతానం లేకోకుండా మరి బాధపడుతున్న వారికి దేవుడు మరి కృపనిచ్చి వారి గర్భఫలాలు దేవుడు అనుగ్రహించినట్లుగా, వివాహాలు కాకోకుండా మరి అట్టాగే ఉంటున్నటువంటి సరైన సంబంధాలు రాక, సరైన సంబంధాలు మరి రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి దేవుడు వారికి తగిన సంబంధాలు దేవుడు అనుగ్రహించి దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశాన్ని బట్టి, దేశ నాయకులను బట్టి, పాలకులను బట్టి, ముఖ్యమంత్రులను బట్టి, ప్రధానమంత్రిని బట్టి, మన దేశంలో జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి, సంఘాలను బట్టి, పానార్పణగా పోయబడుతున్నటువంటి సేవకులను బట్టి, అలాగే క్రైస్తవ సేవ సంస్థలను బట్టి నిండు హృదయంతో రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నూతన మరి వారాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచయం బట్టి పరిచర్యలో దేవుడు మమ్మల్ని ఎన్నుకొని మరి ఇదిగో సేవను జరిపిస్తున్నాడు. మమ్మలను బట్టి, సంఘాన్ని బట్టి, ఈ పరిచర్య సహకరిస్తున్న ప్రియులను బట్టి, ఆత్మీయులను బట్టి మరి యేసయ్య కృపా పరిచర్యలో ఇగో ఇద్దరు సేవకులు త్వరగా దేవుడు లేపబడినట్లుగా మరి నిండు హృదయంతో స్తోత్రం చెబుతాం. త్రియేక దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా నిండు వందనాలు తెలియజేస్తూ, యేసయ్య కృపా పరిచర్యల పక్షాన ప్రియమైన దేవులారా, మరి ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్కి అంతా అరుణోదయ ప్రార్థనలో మరి దేవుని మాట చదువుకుందామండి. సామెతలు 28:20 చదువుతాను. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మరలా చదువుతాను.
నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి ఎవరికండి? మరి ఎలాంటి దీవెనలు ఉంటాయి అనంటే చాలా ఉన్నాయి. అందులో మరి ప్రాముఖ్యంగా ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. ప్రకటన గ్రంథము మరి ఫిలదెల్ఫియా సంఘములో 3వ అధ్యాయం, ప్రకటన 3:7 నుండి 13 వరకు మీరు చదివితే అక్కడ కనబడతాయి. మరి అక్కడ ఇదిగో నీ క్రియలను నేను ఎరుగుదును, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు, సంఘపు దూత అంటే ఎవరో కాదు, సేవకుడికి రాస్తూ ఫిలదెల్ఫియా ఉన్న సంఘానికి రాస్తూ, సేవకుడికి రాస్తూ, సంఘంలో ఉన్న బిడ్డలకు రాస్తూ ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. వాక్యమును వినేవారు ఉన్నారు, చదివేవారు ఉన్నారు బోళ్ళ మంది, కానీ గైకొనేవారు లేరు. ఏమని వింటున్నారా? గైకొనేవారు మాత్రం చాలా తక్కువ, గ్రహించేవారు తక్కువ, వాటి ప్రకారంగా జీవించేవారు తక్కువగా ఉంటున్నారు. నీ క్రియలను నేను ఎరుగుతాను, నాకు ఐ న్యూ యువర్ వాట్ యు ఆర్ డూయింగ్, దో యువర్ పవర్ ఇస్ లెస్, బట్ యు బిలీవ్ మై వర్డ్స్ అండ్ యు యాక్టెడ్ అకార్డింగ్ టు మై వర్డ్స్ అంటూ ఏమంటూ, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను. దేవుడు ఎవరి ఎదుట తలుపు తీస్తాడంటే నమ్మకమైన వారికి. నమ్మకమైన వారి విషయంలో దేవుడు తన ద్వారాలు తెరుస్తాడు. అక్కడ రాస్తూ నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. హల్లెలూయా. ఇంకెవరండి? కొందరు వచ్చారంట, అబద్ధమాడు వారు, సాతాను సమాజం వారు వచ్చే నీ పాదాల మీద పడి నమస్కారం చేస్తారంట. ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు వారు చేసేదను. పాదాల మీద వచ్చి పడతారంట. ఎవరి పాదాల మీద? నమ్మకమైన వారి పాదాల మీద. ప్రియమైన దేవులారా, కాబట్టి ఇంకెన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. రాబో శోధన కాలం నుండి నేను నిన్ను కాపాడేదను. గట్టిగా పట్టుకో. ఏంటది? ఏం పట్టుకోవాలి? ఉపదేశాన్ని పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకోండి, బలకరమైన ఆ వాక్యాన్ని పట్టుకోండి, ఉపదేశాన్ని పట్టుకోండి. నీ కిరీటం ఎవ్వడు దొంగిలించాడు. నమ్మకమైన వారికి దీవెనలు ఎన్ని ఉన్నాయండి? మెండుగా ఉన్నాయి. 7 సంఘాలు ఉన్నాయి. 6 సంఘాలకు మత్సడాగు ఏ లోపాలు ఉన్నాయి, కానీ ఫిలదెల్ఫియా సంఘానికి మాత్రము లోపము లేదు. లోపము లేని వాడే నమ్మకమైన వాడు. హల్లెలూయా. అలాంటి వారికి దీవెనలు మెండుగా దేవుడు దయచేస్తాడు. ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ వాక్యమైన ప్రియులను దీవించండి. నమ్మకంగా మేము ఉంటే మెండైన దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు నాయన, ఎన్నో దీవెనలు దాచించావు. మేము నమ్మకంగా ఉండేట్లకు సహాయం చేయం. మా శక్తి మరి లోకంలో, సమాజంలో, ఎదుటివారిలో దృష్టిలో మేము చిన్నవారిగా కనబడుతుండవచ్చు, మెతక వైఖరిగా కానొచ్చు. కానీ అయ్యా, ఇదిగో మాకిచ్చిన మీరు ఇదిగో తండ్రి గొప్ప వాగ్దానం మాటలను బట్టి అయ్యా నేను స్తుతిస్తూ విన్న వారిని ఆశీర్వదించమని, ఈ వారమంతా, ఈ రోజంతా కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.